సో రెడీయా భార్గవి గారు? మీరేం చేస్తారు వంట? గ్రీన్ పీస్ పన్నీర్ రైస్. గ్రీన్ పీస్ తో పన్నీర్ రైస్ చేస్తారా? ఓకే ఓకే, మరి గ్రీన్ పీ పన్నీర్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గ్రీన్ పీ పన్నీర్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, బియ్యం 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, చింతపండు తగినంత, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 4. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి భార్గవి గారు. ఫస్ట్ ఆయిల్ తీసుకుందామండి. ఓకే, సో ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసేద్దామండి. నెక్స్ట్ శనగపప్పు, నెక్స్ట్ మినపప్పు, ఓకే, నెక్స్ట్ ఒక 2 ఎండుమిర్చి. సో కొంచెం పోపు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది దీనికి. ఎస్, ఓకే, రైస్ రెసిపీ కాబట్టి కొంచెం పోపు వేసుకుంటే బాగుంటుంది. సో పచ్చిమిర్చి, నెక్స్ట్ కర్రీ లీవ్స్, దెన్ యాడ్ సాల్ట్. ఓకే, సో ఇప్పుడే వేసేస్తారా సరిపడా? తర్వాత కొంచెం కొంచెం. ఓకే, తర్వాత నెక్స్ట్ పీస్ వేసేసుకుందాం. సో ఉడికించేసాను, ఆల్రెడీ ఉడికించిన పీస్ ఇది. ఓకే, సో పన్నీర్ కూడా డైరెక్ట్ యాడ్ చేసేసుకుంటున్నా, ముందు ఫ్రై అలా ఏం చేసుకోవాలి? అలా ఏం లేదు. ఓకే, ఇందులో ఫ్రై అయిపోతుంది. ఓకే, పౌడర్ ఏదో రెడీ చేసి పెట్టుకున్నారు, ఏంటది పౌడర్? ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేయాలండి. దాంట్లో శనగపప్పు, మినపప్పు, సాల్ట్, ధనియాలు, చింతపండు వేసి బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తారంటే కలర్ వేసండి. ఓకే, సో ఇవన్నీ యాడ్ చేసేసి మనం మిక్సీ చేసేసుకోవాలి. పెట్టుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏం యాడ్ చేద్దాం ఇందులో? పన్నీర్ యాడ్ చేద్దాం. సో మనకు కొంచెం ఆ రైస్ కి ఫ్లేవర్ రావడానికి ఆ పౌడర్ యాడ్ చేస్తాం. అదే, ఎందుకంటే ఈ గ్రీన్ పీస్ అవి ఉంటే తింటున్నప్పుడు మనకి టేస్ట్ ఉంటుంది, కానీ దానివల్ల సపరేట్ గా రైస్ కి ఏమి అవ్వదు, అడిషనల్ ఫ్లేవర్ రాదు కదా, యాడ్ అవ్వదు. అందుకని ఈ పౌడర్ వేస్తే మనకి వాటితో పాటు ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. రైట్, ఓకే. సో మీరేమైనా వర్క్ చేస్తుంటారా భార్గవి గారు? లేదండి, ఇంట్లో చిన్న బాబా? ఎంత వయసు? 9 months old. ఓ, 9 months old. సో ఇంట్లోనే అంటే అందరికి ఏమైనా చేసేవాళ్ళ జాబ్? చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? ఎయిర్టెల్లో నెట్వర్కింగ్ సైట్ చేసేవాళ్ళు. ఓకే ఓకే, సో బాబు పుట్టిన తర్వాత బ్రేక్ తీసుకున్నారా? ఎస్. ఏం పేరు పెట్టారు బాబుకి? హనీష్. ఓకే, సో కొద్దిగా పసుపు యాడ్ చేద్దాం. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు గ్రాఫిక్స్ డిజైనర్ అండి. పేరేమిటి? బాలు గారు. ఓకే, ఓకేనా. ఇవి బాగా వేగాలండి. సో పన్నీరు కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం. ఓకే, సో రైస్ ముందు బాయిల్ చేసేసి బాయిల్ చేసి పెట్టానండి, జస్ట్ యాడ్ చేయండి. ఓకే, సో కావాలంటే పన్నీర్ ముందు వేయించి యాడ్ చేసుకోవచ్చండి, ఈజీగా అయిపోతుంది అలా చేసి. ఓకే, దెన్ యాడ్ రైస్ యాడ్ చేస్తున్నాము. సో కొంచెం పొడి పొడిలాడేలాగా ఉడికించుకుంటే బెటర్ ఏమో కదా. రైట్, ఒకసారి కలిపి చూసుకోండి, సరిపోతే మిగతా. ఇది కూడా యాక్చువల్గా కొంచెం మంచి పులిహోర రంగులో వచ్చింది. దెన్ యాడ్ దిస్ పౌడర్. ఓకే, పౌడర్ యాడ్. సో సాల్ట్ ఇందాక కొంచెం యాడ్ చేసుకున్నాం మనము, ఇప్పుడు ఈ పౌడర్ లో కూడా కొంచెం ఉంది కాబట్టి సరిపోతుంది. సో ఈ పౌడర్ ఆల్రెడీ వేయించి పొడి చేసుకుందే కాబట్టి మనకి మళ్ళీ ఇక్కడ ఏం వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గీ యాడ్ చేసుకున్నాము. ఓకే, సో ఫైనల్ గా కొంచెం ఈ టచ్ అప్ బాగుంటుందా దీనికి? రైట్, బాగుంటుంది. లెమన్ జ్యూస్ తీసుకుంటాం. బాగుంది కలర్ఫుల్ గా. సో బఠానీ ఎక్కువ యాడ్ చేసుకోవటం వలన మనకు కొంచెం బాగా కనిపిస్తుంది కదా అక్కడక్కడంతా.
గ్రీన్ పీస్ పన్నీర్ రైస్ రెడీ అండి. ఓకే, గ్రీన్ పీ పన్నీర్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గ్రీన్ పీ పన్నీర్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు నూనెలో వేయించి చింతపండు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పచ్చి బఠానీలు వేసి వేగాక పన్నీర్ ముక్కలు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గ్రీన్ పీ పన్నీర్ రైస్ రెడీ.